జాయింట్ తీసుకుంటే రాదు కాబట్టి మనకు సమస్య లేదు. ఏదైనా ప్రాబ్లం ఇంకోటి ఏమంటే మనకు జాయింట్ ఈ క్రాప్ బుకింగ్ ఈ క్రాప్ బుకింగ్ అనేది బాబు విను నువ్వే ఇక్కడ విఆర్ఏలు అంటే మనకు దళాలు ఉన్నారు మనకు. ఇప్పుడు విఆర్ఓ గారు 2 గ్రామాలకు ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన కొద్దిగా అటు ఇటు చూసుకోవాలంటే కొద్దిగా రాలేకపోయినా నేను మన తహసీల్దార్ సార్ రిక్వెస్ట్ చేయడం అంటే ఇక్కడ విఆర్ఏలు ఉన్నారు అసలు వాళ్ళని మనకు 7 రోజులు ఉంది. 7 రోజుల్లో ఈక్రా బుకింగ్ యాప్ క్లోజ్ అవుతుంది. సో అది క్లోజ్ అయిపోతే కొంతమందికి ఈక్రా బుకింగ్ జరగకపోతే మన రైతులు లాస్ అయిపోతారు. వాళ్ళకు రావాల్సినటువంటి ఏదైనా గవర్నమెంట్ నుంచి సబ్సిడీస్ కానీ తర్వాత బెనిఫిట్స్ కానీ ఏమీ రావు. ఎందుకంటే ఈవెన్ గడ్డి వేసినా కూడా గడ్డి కూడా ఈక్రా చేసుకోవాలి. ప్యాలో ల్యాండ్ అంటే నాన్ కన్స్యూమబుల్ ల్యాండ్ అంటే కంపల్సరీ ఉంటే వాటికి కూడా చేయాలి. ఇప్పుడు మనకు మన గ్రామంలో 4,596 ఎకరాలు ఉంటే ఇప్పుడు చేసింది 14 ఎకరాలు మాత్రమే. సో ఇంకా మనకు 3,196 ఎకరాలు ఉంది. మన గంగాధర్ కూడా బాగా యాక్టివ్గా చేస్తారు. బాగా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ విహెచ్ఏగా విలేజ్ హార్టికల్చర్గా చేస్తున్నారు. ఈ ఊళ్ళో మంచిగా అందరితో రైతులతో సహకరించి 100% రైతులు సహకారం చేయడానికి ఆయన ఇక్కడ ఉన్నారు. మన విఆర్ఓ కూడా సహకరిస్తే నేను 7 నుంచి 10 వరకు వస్తానని చెప్పేసి విఆర్ఓ గారు కూడా చెప్పారు. సో విఆర్ఓ కూడా అవసరమైతే వస్తారు. తర్వాత ఖచ్చితంగా నేను మా దళాలను ముగ్గురికి పంపిస్తానని చెప్పేసి ఇలాగే పెట్టడం జరిగింది. సో వీలైతే వాళ్ళు కూడా రమ్మని చెప్పేసి ఈ గ్రామ ఇస్తారు. సో కాబట్టి ఈ వారం రోజులు ఈ 7 రోజులు ఖచ్చితంగా రైతులు కూడా ముఖ్యంగా మన రైతులు మన ఆఫీసర్లకు ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ సహకరించి మీరు ఎందుకంటే మనకు మన ఒకరిద్దరు వల్ల మనం ఏం చేయాలంటే మన మొత్తం ప్రోగ్రామ్స్ మనం అందరూ వచ్చే బెనిఫిట్ గవర్నమెంట్ నుంచి మనం లాస్ చేసుకోవచ్చు. ఏ డిపార్ట్మెంట్ అయినా అగ్రికల్చర్ కానీ రెవెన్యూ కానీ ఇంకోటి కానీ ఏదైనా అంటే మనకు మనం ఒక్కటే ఊర్లో తెలియదు. ఊర్లో ఒక 500-600 మంది 700 మంది 1000 మంది ఉంటారు.